ఇక మరి మినిస్టర్ క్వార్టర్స్లో మీ నర్సయ్య తాతతోటి మరి పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటిదాకా ఏం ఆయాసం వెళ్ళగాకిండు ఏం ఆంబాయం చెప్పుకున్నాడు మన ఏఎన్ఎన్కు అనేది మరి ఇప్పుడు మీరు చెవులారా విన్నారు. ఇక చిన్నగా మెల్లగా మళ్ళా వెనక మళ్ళీండు మీ నర్సయ్య తాత ఇక రోడ్డు మీదకి వచ్చిండు. మరి రోడ్డు మీద కొన్ని కోళ్ళ ఆగలు ఇంత శాయ సుఖ తాగుతున్నాయి ఏదో సుఖ. ఇక మరి ఈ కోళ్ళ ఆగలు కూడా మరి అడుగుతా ఏమంటాయి ఏంది ఏం కథ ఇక అడిగేది ఏముందిరా ఉన్న వాస్తవం. మరి ఇక ఫామ్ హౌస్లో పండుకున్న పులి 16 నెలల సంధి నీ దండం పెడితే ఇక మరి ఫామ్ హౌస్లో ఉండి 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 యాస్టకు వచ్చినట్టు అవుతున్నట్టుంది, చెల్పాట్లు ఆడుతుంది. ఇక 19వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో అడుగు పెట్టబోతుందట. మరి 16 నెలల సంధి వండుకొని లేచిన పెద్ద పులికి మరి ఈ కాంగ్రెస్ కోళ్ళాగను మరి నిలబడతాయా లేకపోతే గాలి కొడకపోతే అనేది ఇందాము ఏమంటుందో ఈ కోళ్ళాగా చెప్పినా మరి తట్టుకుంటారా పులికే లే అన్న మాట్లాడుతుంది చెప్పినా ఎందుకు తట్టుకోరు అంతేనా. అది చిన్నసన్న పులి కాదు మొన్న దెబ్బ కొడితే మామూలుగా ఉండదు ఉంటుంది మరి పులి. మా ముఖ్యమంత్రి సార్ చెప్పిండు చక్క కట్టెపట్టుకుని నిలబడు ఫస్ట్ అని చెప్పిండుగా మరి ఆ చక్కటోడు అయితే అసెంబ్లీ సీట్లలో ఎన్ని గెలిచిండు, ఎంపీ సీట్లలో ఎన్ని గుండుసున్న వచ్చింది కదా. చక్కటోడు అయితే అప్పుడే ఎట్లా వేసి గెలిపిద్ది ఓట్లు. ఇప్పుడు మరి ఎట్లా ఇప్పుడు ఆ దెబ్బ అవుతుంది అంట మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా వాటి కోసం మళ్ళీ 2 రోజులు గియ్యమా అడుగు అంతే. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో గాలి మరి ఇప్పుడు మాదే రేపు మాయే ఎక్కువ సీటు గెలవబోతున్నాయి. ఎందుకంటే అంత తారుమారు వ్యవహారం అయింది, గ్రామ సభలలో గందరగోళం అయింది. ఇక మరి ఊళ్ళో జనాలు ఇప్పుడు అది మన బీఆర్ఎస్ను కేసీరావయ్యను కలవరిస్తుర్రు అనేది మరి అవి చెప్పుకుంటున్న చిలక పలుకులు ఏమంటావు? అదంతా వాళ్ళ సోషల్ మీడియా ఊహాగానాలు అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. వాళ్ళ ఉన్నారు కదా కేటీఆర్ సొంత మనుషులు, వాళ్ళను 10-20 మంది మర్చిపోయితే జీతం ఇచ్చి పెట్టుకొని ఇక సోషల్ మీడియాలో టిల్లు లెక్క అట్లా మాట్లాడుతూ ఉంటారు అంతే తప్ప ఏం లేదు. చెప్పిరా మీ ఊరు ఎక్కడ? మాది మంత్రి నియోజకవర్గం మహముత్తార మండలం మినాజ్పేట. మరి ఇక్కడ ఏమో పని మీద వచ్చినావు? మా మినిస్టర్ సార్ని కలవడానికి వచ్చినాం. ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కలవడానికి వచ్చినాం. సరే ఏంది మరి కథ ఇప్పుడు మరి కలిసిండా మంత్రి? కలిసిరు. మరి ఇప్పుడు రాంగ పోగా రేపు సర్పంచ్ ఎలక్షన్లలో గాలి ఎటు మళ్ళీ తాత ఏదో మరి అంత మీ ఊళ్ళో కూడా పంచాయతీ అయినాయి గ్రామ సభలలో? పంచాయతీలు అనేది ఎక్కడనే అవుతాయి కానీ మొత్తం గాలి అనేది కాంగ్రెస్కే ఉంటుంది. ఎందుకంటే మా గవర్నమెంట్ చేసిన ఇప్పుడు వడ్లకు ఇచ్చిన బోనస్ కానీ రైతు బంధు కానీ మాకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన రైతులకు బోనస్ ఇస్తలేదటగా? ప్రతి రైతుకి వచ్చింది. మాకు వచ్చింది. మరి రుణమాఫీ అందరికి కాలేదటగా? రుణమాఫీ అయింది కదా, 2 లక్షలు ఉన్న వారికి అందరికీ అయింది. మొత్తానికైతే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో గాలి మొత్తం కాంగ్రెసే ఉంటుంది. మనది ఎక్కడ? మంతిని నువ్వు అదేనా? అయితే ఈ కోయిల మంచిగా శాయసుక తాకుండా ముచ్చట్లు పెడుతున్నాయి. మరి ఇప్పుడు బీసీ కులగణన అని పెట్టిరు. మరి అందులో అంత లెక్క అంతా గజిబిజి లెక్క చేసిర్రు. బీసీలను 21 లక్షల మందిని బీసీలను గడ్డగా మీరు అనేది ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నారు. మరి ఎందుకు ఇట్లా తప్పుల తడక చేసిర్రు బీసీల లెక్క? ఒకవేళ బీసీలు మరి లెక్క చూపితే ఏమన్నా మాకు ఎసరు వస్తుందనా ఎట్లా ఏంది ఏం కథ వీళ్ళు అంటురుగా బీఆర్ఎస్ వాళ్ళు? ఒకప్పుడు ఆయన కేసీఆర్ గారు గవర్నమెంట్ నడిపించినప్పుడు మరి ఒకటే రోజు సమగ్ర సర్వే అని చెప్పి చేసిండు. అది నిజమైన తప్పుల తడక సర్వే అంటే అది. ఇది 2 నెలలు టైం ఇచ్చి సమగ్రమైన సర్వే చేసిండ్రు. ఏదన్నా ఒక కాడ ఎక్కడన్నా వాళ్ళు కావాలని సర్వేకు అటెండ్ కాకపోతే ఏమైనా జరిగి ఉండొచ్చు. దాన్ని కూడా మళ్ళీ సవరిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, మళ్ళీ చేపిస్తున్నారు. దాంట్లో ఇంకేముంటుంది? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ కంటే చాలా ఉన్నతంగా పనిచేస్తుంది. ఒకప్పుడు 10 సంవత్సరాలు ఆయన రేషన్ కార్డులు ఇవ్వలే, ఈరోజు రేషన్ కార్డులు కూడా ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కి. అంతకంటే ముఖ్యమైన ఉదాహరణ ఏముంటుంది? మా శ్రీధర్ బాబు గారు మా మంత్రికి అయితే సంతోషంగా అన్ని రకాల ఫండ్స్ తీసుకొస్తున్నారు, అన్ని రకాల సహాయ సహకారాలు ఉన్నాయి. చేస్తున్నా పసలు మీ నియోజకవర్గానికి అన్ని చేస్తున్నారు, ప్రతిదీ మాకు అమలు అవుతున్నది. చేస్తుండ్రు మరి రుణమాఫీ అంటే రుణమాఫీ ఇప్పుడు సర్కారు సరిగపేటలో శాసకానం లేదని నిలబడిన ఏదో బీర్ సీసాలకు ధర పెంచారు అనేది గుసగుస ఇరపడుతుంది. మరి ఈయన మీ మంత్రి మీకు పసలు ఆడంగా చేస్తుండ్రు పిల్లగా
బీరు సీసాలకు ధర పెంచడం అనేది వీళ్ళకు సొంత జేబులకు వేసుకోవడానికో లేకపోతే ఆ ఉద్దేశం కాదు. అదొక గవర్నమెంట్లో అదొక ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేస్తారు. ఆ కంపెనీలకు గవర్నమెంట్కు మధ్యలో జరిగిన చర్చల ఫలితం ఉంటుంది అది. అంతేగాని సొంత జేబులో వేసుకోవడానికి ఏం పెంచట్లేదు. అంతకుముందు ఆయన కూడా బోర్లని పెంచిండు, బస్ ఛార్జీలు పెంచిండు, కరెంట్ ఛార్జీలు పెంచిండు. మరి ఆయన కనీసం సచివాలయం లోపలికి అడుగు పెట్టని సామాన్యుని మరి అది అప్డేట్ వేయండు. మరి ఆయన ఫామ్ హౌస్ నుండి పాలన నడిపిండు. మరి అది కాదు ఆయన చేసిన ఘనకార్యం. ఇప్పుడు కావాలని ఫామ్ హౌస్ల బండి ఏదో లీకులు ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, బలంగా పనిచేస్తున్నది రాష్ట్రం. ఇంకోటి తాత, ఇప్పుడు ఈ 3 నెలల సంది పాల బిల్లులు ఆగిపోయినాయట. ఇప్పుడు ఈ ప్రైవేటు డైరీని సర్కారు వాళ్ళు అమ్ముకుంటుర్రు, ఈ సర్కారు డైరీని పండబెడుతుర్రు. 3 నెలల సంది మాకు జీతాలు లేక పశువులకు దానాలు లేక ఆగం మేము గోసెలా పోస్తున్నాం అనేది ఇప్పుడు రైతులు చెప్పుకొస్తున్నాం ముచ్చట. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళాగలు రోడ్ల మీద ఆ పాలు మొత్తం రోడ్ల మీద పోస్తుర్రు. ఇక రైతులను గిట్లా చేస్తారా? 3 నెలల సంది పాల బిల్లులు ఆపుతారా అనేది కూడా ముంగటేస్తుర్రు. ఏమంటావు దీని మీద? బీఆర్ఎస్ వాళ్ళు అనేది కావాలని ప్రత్యేకంగా కొన్ని విషయాల మీద కావాలని ఎక్కువ చేసి ఆ ఏదైనా ఒక చిన్న జరిగిన తప్పును పట్టుకొని దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపెట్టి గవర్నమెంట్ను బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగమే ఇది. మన గ్రామ సభలు పెడితే కూడా అదే కదా. ఏదో ఒక మనిషిని తీసుకొచ్చి అక్కడ గొడవ చేయడం, అల్లరి చేయడం, సర్వే నడవకుండా చేయడం, లేదా గ్రామ సభలు నడవకుండా చేయడం వాళ్ళకు ఉన్న అలవాటే. అది రోజు సోషల్ మీడియా అదే చేస్తున్నారు. కేటీఆర్ గారు అదే మాట్లాడతారు, కేసీఆర్ గారు 6 నెలలకు ఒకసారి అదే చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు కూడా అదే చెప్తాను. సిద్దిపేట పోతే వెళ్తుంది కదా ఆయన చేసి. మరి ఇప్పుడు హరీష్ రావు ఏదో పాదయాత్ర అంటుండు. ఈ బసవేశ్వర సంగమేశ్వర ముంగటేసుకొని ఆనాడు కేసీరావయ్య ఆశలకు ఆయన శంకుబండ నాటి మరి కొబ్బరికాయ కొడితే ఇవాళ అది తూటు పొడిచిర్రు. ఇవాళ ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, కేసీరావయ్య కోరికను నెరవేర్చాలి అని ఇప్పుడు రేపో మాపో పాదయాత్రకు ఆయన కంకణం కట్టుకుంటున్నాట హరీష్ రావు. ఆయన కాళేశ్వరం పాదయాత్ర చేయమనండి, బాగుంటుంది. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు పాదయాత్ర చేయమనండి, అది బాగుంటుంది ఆయన. కానీ ఆయన ఇంకెక్కడ సంగమేశ్వరం చేస్తే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కాళేశ్వరం చేయమనండి, బాగుంటుంది. నిజాలు తెలుస్తాయి. 1,00,000 కోట్లు ఏం చేసిండు ఆయనే, నీళ్ళ మంత్రి, అలా మామే ముఖ్యమంత్రి, అక్కడ చేస్తే బాగుంటుంది. చెప్పండి. గింత తొర్ర పడ్డానికే దాన్ని భూతదమన వచ్చి చూపించారు. ఇల్లు కడితే పొక్క పడదా, తొర్ర పడదా, కుంగదా, గాయించడానికి ఇప్పుడు ఏమంటారు చూడు, ఇంట్లో ఎలకలు పడేయని ఇల్లు దవల పెడతామా, దాన్ని సైజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. ఏ స్థాయిలో ఖరాబ్ అయింది, ఏ స్థాయిలో అవినీతి జరిగింది, ఏ స్థాయిలో అది నష్టం జరిగింది, దాంట్లో ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా ఖరాబ్ అయినది ఇంజనీర్లు చెప్పాలి. ఈయన ఎవరు చెప్పడానికి? ఈయన కాదు కదా ఇంజనీర్, ఈయన మంత్రి మాత్రమే. ఈయన అవినీతి ఎంత చేసిండో అది మాత్రమే తెలిసి నాకు. ఇంజనీర్లో తెలుస్తుంది దాంట్లో ఎంత నైపుణ్యతతో చేశారు, ఎంత అవినీతి జరిగింది. అలా ఏది వద్దంటే కూడా హరీష్ రావు చేయించిండు, కేసీఆర్ చేయించిండు, భయపెట్టించి బెదిరించి ఇంజనీర్లను చేయించిండు అని వాళ్ళే చెప్తా ఉన్నారు కదా కమిషన్ ముందు. కమిషన్ దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఇంకా భవిష్యత్తులో దాన్ని నివేదిక ఇస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది. మరి అప్పుడు రేవంత్ అయ్యా ఎలక్షన్ల ముందర ముచ్చడే లేదు, నేను కేసీరావుకు చెంచలగూడ జైల్లో 2 బెడ్రూమ్ కట్టిస్తా అని ఏదేదో అన్నాడట. మరి ఇప్పుడు ఆయన వచ్చి కూడా ఇప్పుడు 16 నెలలు అవుతుంది. మరి ఎటువాయ్ ఆ సింగిల్ బెడ్రూమ్ ఎటువాయ్, ఆ 2 బెడ్రూమ్ ఎటువాయ్? ఏమన్నా మరి కథ లోపటానికి ఏమైనా నడిచిందా? సల్లబడ్డది, పోతుండు జైలుకు పోతుందని పాట పాడిర్రు. ఇప్పుడు ఏది లేదు ఎక్కలేదు, సల్లబడ్డరు అనేది కూడా గుసగుస వినపడుతుంది. మరి లోపటానికి ఏమైనా నడిచానా? ఇది కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుకుంటూ పోతుంది. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా అవినీతి జరిగి నిజంగా అది అవినీతి అని తేలితే అప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ కేసీఆర్ ఏమో చేసిండు కాబట్టి మనమేమో చేయాలనే ఉద్దేశం ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఎక్కడే లేదు, రేవంత్ రెడ్డి గారికి అసలే లేదు. ఏదున్నా నిజాయితీగా ముందుకు పోతుంది, పారదర్శకంగా ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం. అంతేనా? అంతే. ఇక మొత్తానికైతే ఇక మరి ఈ రకంగా కోళ్ళాగలు మాత్రము ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నాయి. ఇక మరి ఎంతసేపు చెప్పు ఇక మరి గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలనే మరి ఈ కోళ్ళాగని ముంగటేస్తున్నాయి. మరి చూద్దాము రేపు సర్పంచుల ఎలక్షన్లల్లా మరి గాలి అటు ఒరుగుతుందా ఇటు ఒరుగుతుందా, సర్కారు మీద వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ కోళ్ళాగలు అంటున్నాయి. లేదు సమర్థవంతంగా మేము ప్రజాపాలన నడిపిస్తున్నామని మరి కాంగ్రెస్ కోళ్ళాగలు అంటున్నాయి. ఇక మరి రేపు ఏ కథ ఎటు తిరుగుతుంది అనేది మరి ముందు చూద్దాం. చూస్తూనే ఉండరు మన ANN న్యూస్.